రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. అది ఎప్పుడు ఆనందించాలంట? ఎల్లప్పుడూ ఆనందించుచు అన్నాడు. మరలా చెప్తున్నాను, ఒకసారితో చెప్పి ఆగాడా? ఎవరు చెప్తున్నాడు ఆ మాట? ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ఆనందించుడి అన్నాడు. దేని వలన ఆనందించమన్నాడు? అక్కడ మనం చదువుకున్న మొట్టమొదటి మాట ధర్మశాస్త్రం మందు, అది పాత నిబంధన కాలంలో యెహోవా ధర్మశాస్త్రం మందు అది అక్కడ రాయబడింది. మరి ఆనందించమన్నాడు అక్కడ పక్కన మాట. మరి ఆనందించాలంటే ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చాక, క్రీస్తు చక్రంలోకి వచ్చాక అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని ఒక్కసారితో అన్నాడా? అలాగే మళ్ళీ చెబుతున్నాడు, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నాడు. అంటే ఎన్నిసార్లు అయినా కూడా ఆనందించవచ్చు ఆ వాక్యం ద్వారా. సంతోషం ఉంటుందా? ఉందా? వాక్యం చదువుతున్నటువంటి వారికి ఎప్పుడు కూడా సంతోషం అనేది ఉంటుంది. ఈ సంతోషం ఏమండి? 365లో నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానండి, ఎప్పుడు వెళ్తున్నానండి, ఎల్లప్పుడూ పోతున్నానండి, నాకు మనశ్శాంతి లేదు, నా కుటుంబంలో మనశ్శాంతి లేదు అన్నవాడికి అది నిజంగా దైవికంగా చదివినటువంటి యొక్క వాక్యంలో ఉన్నవాడికి అయితే ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. అది మరి మనసు పరిపూర్ణంగా చదివినటువంటి యొక్క ధ్యానం చేసుకున్నదైతే సంతోషం ఉంటుంది కదా. అందులో ఒక మాట ఏమన్నాడంటే, ఆ ధర్మశాస్త్రం అనేటువంటి యొక్క వాక్యాన్ని దావీదు రాజుతో చెప్తున్న మాట ఎవరంటే ఏమన్నాడంటే, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రులు దావీదు రాజు ధ్యానించాడు కాబట్టి ఆయన అంత చిత్రయుగంలో ఉన్నటువంటి దావీదు కూడా విజయాన్ని తీసుకొచ్చుకున్నాడంటే ఆయన యొక్క వాక్యాన్ని ద్వారా ధ్యానించినటువంటి వాడు కాబట్టి ఆయన చిత్రయుగంలో కూడా యుద్ధంలో కూడా విజయాన్ని తీసుకొచ్చుకున్నాడు. గొలియాతుతో విజయాన్ని తీసుకొచ్చుకుని గెలుచుకున్నాడు. మరి వాక్యం ఆధారం మీద ఉండగలిగినటువంటి యొక్క శక్తివంతుడై ఉన్నాడు కాబట్టి దేవుని పక్షాన దేవరాత్రులు ధ్యానించగలిగాడు కాబట్టి విజయాన్ని తీసుకొచ్చుకున్నాడు. మరి అలాంటి విజయాన్ని మరి మనం కూడా ఉండాలి. అవసరమా లేదా? అవసరమే కదా. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రం అంటే ఏ టైం ధ్యానించాలి దాన్ని? ఉదయము రాత్రి అంతే కదా. సరే, ఉదయము రాత్రి ధ్యానించాలి కాబట్టి ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను. అంటాడు అనే మాట ఇక్కడ మనం ఆ వాక్యాన్ని ధ్యానించినటువంటి వారికి అందరికీ అవసరం కాబట్టి ధ్యానించినటువంటి వారి యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు. ఇర్మియా 17వ అధ్యాయంలో వచ్చిన వాళ్ళు చదువుకున్నాం. ఇర్మియాతో మాట్లాడుతున్నటువంటి మాట యెహోవా దేవుడు చెప్తున్నాడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, కాలువల ఏడును దానిని ఏళ్ళు తన్నును, వెట్టగలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చెట్టు కాపులు మానదు. బెట్ట వచ్చినా కూడా ఆ చెట్టు ఎట్లా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. దాని కాపు మానితే వెట్టంటే దానికి నీరు లేని టైంలో కూడా కాపు కాస్తుంది. అంటే దివారాత్రం ధ్యానించినటువంటి ఆత్మ వ్యక్తి ఏంటి? నువ్వు ఒక టయాల్లో ఒక సమయంలో నీ కష్ట పరిస్థితుల్లో కూడా నీకు ధ్యానించినప్పుడు అది ఉపయోగపడుతుంది జ్ఞానానికి, మానవునికి. మరి అట్లా పచ్చగా వడపడకుండా
కూడా కాపు కాసేటువంటి చెట్టు వలె ఉంటామని ఇక్కడ లేఖనాన్ని మనకి ఇక్కడ 8వ ద్వారా చెప్పబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ కీర్తనలోనే 19వ కీర్తనలో ఒక మాట ఇక్కడ ఇంకొకటి కూడా నేను తెలియదు. అక్కడికి పగలు బోధ చేస్తున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. చాలండి, దివారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. ఆ మాటకి నువ్వు ఏ టైంలో బోధ చేస్తున్నావు. దావీదు రాజు ఎప్పుడు కూడా ఆయన ప్రార్థనలో ఉండి దేవుని మొరపెట్టాడు. ఆయన పరుపు ఆయన కన్నీటితో కాల్చినటువంటి కన్నీళ్ళకి పరుపు పట్టుకోకపోయింది. మనం అలాంటి శక్తిగా చేయగలిగినటువంటి వారు ఉంటేనే దివారాత్రులు ధ్యానించే వాళ్ళు మనం ఆకు వాడక కాలం ముందు పాల్గొంచే చెట్టు వలె ఉంటాం.